ఓం శాంతి. ఈరోజు మురళి 13/6/2025. మధురమైన పిల్లలారా, ఈ బేహద్ ఆటలో ఆత్మలైన మీరు నటులు, పాత్రధారులు. అందరూ అంటారు ఈ నాటకరంగంలోకి 2 రోజులకు వచ్చినామప్పా అని. కానీ దాన్ని యథార్థంగా అర్థం చేసుకొని అంటే అప్పుడు ఈ నాది నీది, అది ఇది, వాళ్ళు వీరు, వాళ్ళు వేరు మేము వేరు, ఇవన్నీ సమాప్తమైపోతాయి యథార్థంగా అర్థం చేసుకుంటే. ఈ బేహద్ ఆటలో ఆత్మలైన మీరు నటులు, పాత్రధారులు. ఆ మధురమైన నిశ్శబ్దధామమే మీ నివాస స్థానం. మన ఇల్లు పరంధామం. మనం ఇక్కడికి 2 రోజులు నాటకం కోసం వచ్చాము. మన ఒరిజినల్ ఇంటికి ఇప్పుడు వెళ్ళాలి. టైం దగ్గరకు వచ్చింది. ఈ జాతరలో పడి అన్నీ మర్చిపోయినాము. నాది నీది అనుకుంటా దీంట్లోనే మునిగిపోయినాం. సైడ్ సీన్స్లోనే మునిగిపోయినాం. ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందుకే చెప్తారు కదా, సంధ్యా సమయం అయితే జీవజంతువులకు కూడా ఇంటికి వెళ్ళాలని తెలుస్తుంది, పక్షులకు కూడా తమ గూటికి వెళ్ళాలని తెలుస్తుంది. కానీ మానవ మాత్రులైన మనకు మాత్రము సమయం అయిపోయింది, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలనేది రోజు బాబా చెప్తున్నా కూడా బ్రాహ్మణులైన మనకి పూర్తిగా లోపలికి పోలేదు, ధారణ కాలేదు. అది బాబా అంటున్నారు. అక్కడికి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, బేహద్ ఆటలో ఆత్మలైన మనము పాత్రధారులము, నటులము. ఆ మధురమైన నిశ్శబ్దధామమే మీ నివాస స్థానం. అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి. ప్రశ్న, వెళ్ళాలంటే సర్దుకోవాలి కదా. ఇప్పుడు ఎవరికన్నా పోవాలంటే సర్దుకోవాలి కదా. ఇప్పుడు మౌంట్ అబుకి పోవాలంటే ఒక వారం రోజులు, 15 రోజుల నుంచి సర్దుకుంటాం కదా. అక్కడికి వెళ్ళాలంటే సర్దుకోవాలి కదా. ఏమొస్తాయో అవి రెడీ చేసుకోవాలి కదా. ప్రశ్న, డ్రామా ఆటని ఎవరైతే యథార్థ రీతిగా తెలుసుకుంటారో వారి నోటి నుంచి ఏ పదాలు రావు. జవాబు, ఇది ఇలా జరిగి ఉండకపోతే అలా జరిగి ఉండేది, ఇలా జరగకుండా ఉండాల్సింది అనే పదాలు డ్రామా ఆట గురించి తెలిసిన వారు అన్నారు. ఈ డ్రామా ఆట పేనువలే మెల్లగా తిరుగుతోందని మీకు తెలుసు. ఏదైతే జరుగుతోందో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. చింతించాల్సిన విషయమే లేదు. దేనికి చింతించాల్సిన విషయం లేదు. కానీ ప్రాక్టికల్గా ఎవరో ఇప్పుడు లాస్ అయిపోయినారు. అసలు వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్టీ అంతా పోయింది. అప్పుడు దేనికి చింతించాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటే వాళ్లకు ఇప్పుడు ఎట్లా నడిచేది అని వాళ్ళు చింత చేస్తా అంటే దేనికి చింతించాల్సిన అవసరం లేదు అంటే ఎందుకు బాబా ఈ మాట చెప్తారంటే దాన్ని యథార్థంగా అర్థం చేసుకొని మనం ఇతరులకు చెప్పేది కాదు, మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఫాలో అప్ కావాలి. ఓం శాంతి. బాబా డ్రామా గురించి చెప్పి ఓం శాంతి అంటున్నారు. సారం, మన నుండి ఎవ్వరూ దోచుకోలేనటువంటి కొత్త విశ్వరాజ్యాన్ని బాబా మనకిస్తారు. ఈ సంతోషంలో పరిగెత్తాలి. బాబా అంటున్నారు గంతులేయాలి. ఆ ఖుషీతో అట్లే డ్యాన్స్ చేయాలి. చిన్న పిల్లోడు కూడా పాపం 3వ తరగతి 2వ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చినాడంటే ఎంత ఖుషి అయిపోతాడు. సో బాబా అంటున్నారు దోచుకోలేనటువంటి కొత్త విశ్వరాజ్యం. సెకండ్ పాయింట్, విజయమాలలోని మణులుగా అయ్యేందుకు జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుంచి చనిపోవాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలను వినాశం చేసుకోవాలి. వరదానం, తమ శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభభావనలను సంపూర్ణం చేసే మహాదానిగా కండి. వేరే వాళ్ళ శుభభావనలను సమాప్తం చేసి లేదా పూర్ణం చేసే మహాదానిగా కండి. స్లోగన్, సదా ఈశ్వరీయ మర్యాదలపైన నడుస్తూ ఉన్నట్లయితే మర్యాద పురుషోత్తములుగా అయిపోతారు. అంతే కదా. రోజు 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 ఒక మర్యాద మనం అలవాటు చేసుకుంటే మర్యాద పురుషోత్తములుగా అయిపోతారు. ఓం శాంతి. తండ్రి ఎప్పుడైతే పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారో అప్పుడు పిల్లలకు తమ పరిచయం కూడా లభిస్తుంది. పిల్లలందరూ దేహాభిమానులుగా ఉన్నారు.
ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి యథార్థ పరిచయం ఉంటుంది. కానీ డ్రామాలో అలా లేదు. భగవంతుడు తండ్రి రచయిత అని కూడా అంటారు, కానీ వారి గురించి ఎవరికీ తెలియదు. శివలింగం యొక్క చిత్రం కూడా ఉంది, కానీ వారైతే అంత పెద్దగా ఉండరు. యథార్థ రీతిగా తెలియని కారణంగా తండ్రిని మర్చిపోయారు. తండ్రి రచయిత, వారు తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. మరి తప్పకుండా పిల్లలైన మనకు కొత్త ప్రపంచం యొక్క రాజధాని వారసత్వం ఉండాలి కదా. స్వర్గం పేరు కూడా భారతదేశంలోనే ప్రసిద్ధమైనది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానా వాళ్ళు చనిపోయారు, స్వర్గస్థులైనారు అంటారు. అలా ఎప్పుడైనా జరుగుతుందా? మేమందరము తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నంబర్ వారుగా అని అయితే అంటారు కదా. ముఖ్యులను గురించే అర్థం చేయించాల్సి ఉంటుంది. నేను ఇతడిలోకి వస్తాను, బ్రహ్మతనువులేకి, అనేక జన్మల అంతిమ శరీరంలోకి వస్తానని బాబా అంటున్నారు. ఇతడు నంబర్ 1. ఇప్పుడు మనం వారి పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ఎంతో కాలంగా అర్థం చేయిస్తూనే ఉన్నారు, కానీ అర్థమైతా లేదు. చెప్తాం కానీ ఆచరణలో లేదు. లేకపోతే తండ్రిని గుర్తించడం ఒక క్షణము విషయం. అది భోగి వేమన, యోగి వేమన ఎంత టైంలో అయినాడు? ఒక క్షణం అయిపోయి రియలైజేషన్ అయిపోతానే అయిపోయి బేహద్ వైరాగ్యం వచ్చేసా. వేమన శతకాలే రాసేసా. సో అట్లాగా నా జీవితంలో ఆ క్షణం ఏ క్షణమో తెలీదు. బాబా అదే అంటున్నారు. బాబాని యథార్థంగా తెలుసుకునేకి క్షణకాలం చాలు అంటున్నారు. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా అంటున్నారు, యథార్థ రీతిగా తెలియని కారణంగా తండ్రిని మర్చిపోతారు. తండ్రి రచయిత, వారు తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. యథార్థ పరిచయం తండ్రిది లేనే లేదు ఈ ప్రపంచంలో. స్వర్గం పేరు కూడా భారతదేశంలోనే ప్రసిద్ధమైనది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అది ఇంపార్టెంట్. ఏం అర్థం చేసుకోరు. ఊరికే చేయాలంటే చేయాలా. నేను ఇతడిలోకి వస్తాను, అనేక జన్మల అంతిమ శరీరంలోకి వస్తాను. ఇతడు నంబర్ 1. ఇప్పుడు మనం వారి పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యాం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ఎంతో కాలంగా అర్థం చేస్తూనే ఉన్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. నిశ్చయం ఏర్పడిపోతే ఇంకే విషయంలోనూ ప్రశ్న మొదలైనవి ఉత్పన్నం కావు. మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు పావనంగా ఉండేవాళ్ళు. ఈ విషయాలను కూడా మీరే తండ్రి ద్వారా వింటారు. ఇంకెవరూ వీటిని వినిపించలేరు. బాబా అంటున్నారు, ఎవరు కానీ ఈ రహస్యాలు తెలిపించలేరు అంటున్నారు. ఆత్మలైన మనం ఎక్కడి నివాసులమో మీకు తెలుసు. ఏ విధంగా నాటకంలోని నటులు మేము ఇక్కడ నివాసులము అని అంటారో, వస్త్రాలు మార్చుకొని స్టేజ్ పైకి వచ్చేస్తారో, ఇది అంతే. ఇప్పుడు మీరు మేము ఇక్కడి నివాసులు కాదు అని భావిస్తున్నామా? ఇది ఒక నాటకశాల. మనం మూలవతన నివాసులం అని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. దాన్ని మధురమైన స్వీట్ సైలెన్స్ హోమ్ అని కూడా అంటారు. దాన్నే అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆత్మ దుఃఖితంగా ఉంది కదా. మేము తిరిగి ఇంటికి వెళ్తామంటారు. ఇంటి గురించి తెలియదు, భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా భ్రమించడం నుంచి ముక్తులైపోయారు. ఇది పిల్లలకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు నిజంగానే ఇంటికి వెళ్ళాలా, ఇది పిల్లలకు తెలిసింది. ఆత్మనైనా నేను ఎంత చిన్న బిందువును, ఇది కూడా ఒక అద్భుతమే. దీన్ని సహజ సిద్ధమైన డ్రామా అంటారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. అస్సలు చిన్న ఆత్మలో కంటికి కనపడదు ఇది. దీంట్లో 5000 సంవత్సరాల పాత్ర ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలవకుండా. తర్వాత పరంధామానికి వెళ్ళినప్పుడు అందరు ఆత్మలు వెళ్తాము ఒకేసారి బాబా వాళ్ళ జతలో.
అప్పుడు ఎవరి సెక్షన్స్లో వాళ్ళు వెళ్ళడము, ఇదంతా ఎంత వండర్ఫుల్గా నిశ్చితమై ఉంది. అర్థం చేసుకుంటే అసలు ఎంత గగుర్పాటు వచ్చేస్తుంది. ఎన్ని అమోఘ రహస్యాలను బాబా చెప్తున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది. పరంపిత పరమాత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తారో అది కూడా మీరు తెలుసుకున్నారు. అందరికన్నా ముఖ్యమైన పాత్రధారి బాబానే. తాను చేయువాడు, చేయించువాడు. కానీ నేను భ్రమిస్తున్నాను నేనే చేస్తాను అని. ఇంత మోసమే. నేనేమీ చేయట్లేదు. చేపించేవాళ్ళు బాబా, నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను. ఇది ఎప్పుడైతే నా మనసులో ఉంటుందో అప్పుడు అహం, అభిమానం అనేది రాదు. ఆత్మలమైన మనము శాంతిధామం నుండి వస్తామని మధురాతి మధురమైన పిల్లలైన మీకిప్పుడు అర్థమైంది. ఆత్మలు కొత్తవేమీ వెలువడవు. ఆత్మలన్నీ మధురమైన ఇంట్లో ఉంటాయి. పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి వస్తాయి. అందరూ పాత్రని అభినయించాలి. ఇది ఒక ఆట. ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు ఏవి? ఇవన్నీ దీపాలు. ఈ నాటక రంగానికి, ఈ భూమికి, ఈ భూనాటక రంగానికి ఇవన్నీ దీపాలు. దీనిపైన రాత్రి మరియు పగల ఆట కొనసాగుతుంది. సూర్యుడు చంద్రుడు, సూర్యుడు ఉదయం అయితే సూర్యుడు వస్తాడు, రాత్రి అయితేనే చంద్రుడు వస్తాడు. వస్తాడేం కాదు, అవి తిరుగుతున్నాయి, భూమి తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది. దానికే బాబా అంటారు భూభ్రమణము, భూ పరిభ్రమణం. ఎప్పుడైతే చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే భూమి సూర్యుని వైపుకి వెళ్ళడం అంటే అటువైపు ఫేస్ ఉంది. ఏ వైపు సూర్యుని వైపు ఫేస్ ఏ దేశాంది ఉంటే ఆ దేశాందే పగలైపోతుంది. అక్కడ ఇంత అద్భుతమైన ఆట ఇది. బాబా అదే అంటున్నారు. సూర్యచంద్రాదులు దీపాలైనాయి. దీనిపైన రాత్రి మరియు పగల ఆట కొనసాగుతుంది. కొందరు సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అని అంటారు. కానీ నిజానికి అవి దేవతలేమీ కాదు. పరమాత్మ కార్యంలో సహాయం చేసినందుకు అక్కడ గ్రహాలకి కూడా పూజ చేయడం మొదలు పెడుతున్నారు. కానీ నిజానికి అవి దేవతలేమీ కాదు. ఈ ఆట గురించి ఎవ్వరికీ తెలియదు. సూర్య చంద్రాదులను కూడా దేవతలు అంటారు. నిజానికి అవి మొత్తం విశ్వ నాటకానికి దీపాల వంటివి. మనం మధురమైన నిశ్శబ్దమైన ఇంటి నివాసులం, పరంధామ నివాసులం. ఇక్కడ మనం పాత్రను అభినయిస్తున్నాం. ఈ చక్రం పేను వలె మెల్లగా తిరుగుతోంది. ఏదైతే జరిగిందో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇంకా జరగకపోతే ఇలా జరిగి ఉండేది అని ఎప్పుడూ అనకూడదు. అలా జరగకపోతే ఇలా జరిగిండేది అని ఎప్పుడూ అనకూడదు. ఇదంతా డ్రామాయే కదా. ఉదాహరణకి మీ మమ్మ ఉండేది, తాను వెళ్ళిపోయింది. ఈ ఆలోచన కూడా ఎప్పుడూ లేదు కదా. అచ్చా, తాను శరీరం వదిలేసింది, అది కూడా డ్రామానే. బాబా అంటున్నారు ప్రతి ఒక్కటి డ్రామాలో నిశ్చితమై ఉంది. ప్రతి ఒక్క పాత్రధారులు డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు పాత్ర ప్లే చేయాలనో వాళ్ళు అప్పుడు ఆ పాత్రను ప్లే చేస్తారు. అచ్చా, తాను శరీరం వదిలేసింది, అది డ్రామానే. ఇప్పుడు మళ్ళీ తన కొత్త పాత్రను అభినయిస్తోంది. చింత విషయం లేదు. బాబా బ్రహ్మబాబా ఎంత బాగా చెప్తున్నారు. ఇక్కడ మేము నటులము అని పిల్లలైన మీ అందరి బుద్ధిలో ఉంది. ఇది ఓటమి గెలుపుల ఆట. ఈ గెలుపు ఓటమిల ఆట మాయపైన ఆధారితమై ఉంది. మాయతో ఓడిపోతే ఓటమి, మాయపై గెలిస్తే విజయము. ఇలా అందరూ గాయనం చేస్తారు, కానీ బుద్ధిలో జ్ఞానం కొద్దిగా కూడా లేదు.
మాయ ఏమిటో మీకు తెలుసు. ప్రతి ఒక్కటి మనం ఏమేమి చెప్తా వచ్చినామో అవన్నీ విషయాలు ఇప్పుడు మనకు తెలుసు. అరే ఇదేమి, ఇది ఎట్లా అనేదంతా తెలుసు. ఎంత ఎంత అసలు ప్రతి ఒక్క విషయము బాబా చెప్పలేదనేదే లేదు. అన్ని విషయాలు క్లియర్గా చెప్పినారు. జ్ఞానం కొద్దిగా కూడా లేదు. మాయ ఏమిటో మీకు తెలుసు. రావణుణ్ణి మాయ అంటారు, ధనాన్ని సంపద అని అంటారే కానీ మాయ అని అనరు. ఫలానా వారి వద్ద ఎంతో ధనం ఉంది కావున తనకు మాయ నశ ఎంతో ఉంది అని అనేస్తారు. కానీ మాయ నశ ఏమైనా ఉంటుందా? మనమైతే మాయను జయించేందుకు ప్రయత్నిస్తాం. కావున ఇక్కడ ఏ విషయంలోనూ సంశయం ఉత్పన్నం కాకూడదు. అపరిపక్వ స్థితి ఉన్న కారణంగానే సంశయం ఉత్పన్నమవుతుంది. 100%. వీళ్ళెందుకట్లా, వాళ్ళెందుకు ఇట్లా, ఇది ఎందుకట్లా, అదెందుకు ఇట్లా అన్నామంటే సంశయం ఉన్నట్లే. అపరిపక్వ స్థితి ఉంది. ఇప్పుడు ఇది భగవాన్ వాచ. ఎవరి గురించి? ఆత్మల గురించి. భగవంతుడు తప్పకుండా శివుడే. వారు ఆత్మలకు చెప్తున్నారు. కృష్ణుడైతే దేహదారి, అతడు ఆత్మలకు ఎలా చెప్తాడు? మీకు దేహదారి ఎవరు జ్ఞానాన్ని వినిపించడం లేదు. తండ్రికైతే దేహమే లేదు, మిగిలిన వాళ్ళందరికీ దేహం ఉంది. ఎవరినైతే పూజిస్తారో వారిని స్మృతి చేయడం సహజమే. బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతలని అంటారు, శివుణ్ణి భగవంతుడు అని అంటారు. భగవంతుడు ఉన్నతోన్నతుడు, వారికి దేహం లేదు. మూలవతనంలో ఆత్మలు ఉన్నప్పుడు మీకు దేహం ఉండేదా? లేదు కదా. అది మీకు తెలుసు. ఆత్మలైన మీరు ఉండేవాళ్ళు. ఈ బాబా కూడా ఆత్మనే, బ్రహ్మ బాబా కూడా. కేవలం అయితే శివబాబా గురించి చెప్తున్నారు. కేవలం వారు ఉన్నతోన్నతమైన వారు. వీరి పాత్ర మహిమ చేయబడుతుంది. బాబా వాళ్ళ పాత్ర నిష్కామంగా సేవ చేస్తారు కాబట్టి మహిమ చేయబడుతుంది. మహిమాన్వితమైన కర్తవ్యాలు పరమాత్మవి. పాత్రను అభినయించి వెళ్ళారు, అప్పుడే పూజ జరుగుతుంది. కానీ 5000 సంవత్సరాల క్రితం కూడా పరంపిత పరమాత్మ అయిన రచయిత వచ్చారన్నది తెలిసిన మానవ మాత్రులు ఒక్కరు కూడా లేరు. ఉంటే ఆయన వచ్చే పనే లేదు. తాను స్వర్గస్థాపకుడైన తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తారు. కానీ కల్పం ఆయుష్ని చాలా పెద్దగా చేసేయడంతో అందరూ మర్చిపోయారు. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా, మేము మిమ్మల్ని కల్పకల్పము కలుసుకుంటాము మరియు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు స్వయం అంటారు. మళ్ళీ ఎలా పోగొట్టుకుంటారో అది బుద్ధిలో ఉంది. జ్ఞానమైతే రకరకాలుగా ఉంది, కానీ జ్ఞాన సాగరుడని ఒక్క బాబానే అంటారు. లెక్కలేనంతమంది మహానాత్మలు, ధర్మాత్మలు, పుణ్యాత్మలు దండిగా మంది వచ్చినారు, దండిగా జ్ఞానాన్ని ఇచ్చినారు. కానీ జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే. ఏదో ఒక శాస్త్రాలను, పురాణాలను ఆధారంగా తీసుకుంటారు. భాగవతము, భారతము, రామాయణము, ఏదో ఒకటి గీతను తీసుకొని చెప్తారు. కానీ బాబా స్వయం తాను సర్వశక్తివంతుడు, స్వయంభూ, ఆది మధ్యాంత జ్ఞానాన్ని తెలుసుకున్న రచయిత, గీతా జ్ఞానదాత, సర్వవేద శాస్త్రాల సారాంశము, సత్యగీతా జ్ఞానదాత పరమాత్ముడు. ఆయన వేరే మానవులు రాసిన బుక్కుల్ని రెఫర్ చేయనక్కర్లేదు. బాబా, మేము మిమ్మల్ని కల్పకల్పము కలుసుకుంటాం మరియు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాం అని మీరు స్వయం అంటారు. మళ్ళీ ఎలా పోగొట్టుకుంటారో కూడా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు జ్ఞానం అయితే అనేక రకాలుగా ఉంది, కానీ జ్ఞాన సాగరుడని ఒక్క భగవంతుణ్ణే అంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఇంతకు ముందు కూడా వినాశం జరిగింది, కానీ అది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో అయితే వినాశం గురించి ఏమేమో రాసేస్తున్నారు. పాండవులు మరియు కౌరవుల యుద్ధం ఎలా జరుగుతుంది? పాండవులు ఉండేటప్పుడు కౌరవులే ఉండరు. బుద్ధిలో ఉండే మాట ఇది. దాన్ని అట్లా రాసేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంగమ యుగంలో ఉన్నారు. బ్రాహ్మణుల యుద్ధం ఏది ఉండదు. నా పిల్లలైన మీరు అహింసాత్మకులు. ఎంత బాగా చెప్తారు బాబా. డబల్ అహింసకులు.
ఇప్పుడు మీరు నిర్వికారీలుగా అవుతున్నారు. మీరే తండ్రి నుండి కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటారు. ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు. జ్ఞానం చాలా సహజమైనది. 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. షావుకార్లకు కూడా ధాన్యము నీళ్లు లభించని సమయం కూడా వచ్చేది ఉంది. అందరూ పేటు పీటుకో లగ్జాయిగా అందరికీ అకాలం వచ్చిందంటే షావుకారులు అయితే ఏమి, పేదోళ్ళు అయితేనేమి, కోట్లున్న ఏం లాభం, తినేకే లేకపోతే ప్రపంచంలోనే ఉండదు. అప్పుడేం చేస్తారు? నీరు లభించని సమయం కూడా రానున్నది. దీనినే దుఃఖ పర్వతము అంటారు. నీళ్లు లభించకపోతే ఏమైపోతుంది చూడండి. 1 గంట నీళ్లు లేకపోతే ఇంట్లో ఏమైతుంది? ఇది రక్తసిక్తమైన ఆట. అందరూ అంతమైపోతారు. ఎవరైనా పొరపాటు చేస్తే వారికి దండన లభిస్తుంది. కానీ వీరేం తప్పు చేశారు? కేవలం ఒకే పొరపాటు చేశారు, తండ్రిని మర్చిపోయారు. మీరైతే తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మిగిలిన మనుషులందరూ ఇక మేము మరణిస్తామని భావిస్తారు. మహాభారత యుద్ధం కొద్దిగా ప్రారంభమైన అంతమైపోతారు. మీరైతే జీవిస్తారు కదా. మీరు బదిలీ అయ్యి అమర్లోకంలోకి ఈ చదువు యొక్క శక్తితో వెళ్తారు. చదువు సంపాదనకు ఆధారము. శాస్త్రాల చదువు కూడా ఉంది. దాని ద్వారా కూడా సంపాదన జరుగుతుంది, అల్పకాలికం. కానీ ఆ చదువు భక్తి యొక్క చదువు. నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. మీరు ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అవుతున్నారు. మేము ఉన్నతోన్నతులుగా అవుతాం. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందికి దిగుతాం అని మీకు తెలుసు. కొత్త నుండి పాతదిగా అవుతుంది. మెట్లు తప్పకుండా దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు సృష్టి కూడా బాబా అంటున్నారు దిగే కళల్లో ఉంది. పైకి ఎక్కే కళల్లో ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. ఇప్పుడు నరకం ఉంది. అందరి కింది దిగాల్సిందే. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబా 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 అంటున్నారు. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కానీ వారి ఆత్మలకు తండ్రి. వారి పిల్లలైన మనం మరి దుఃఖితులుగా ఎందుకున్నామని భావించరు. దుఃఖితులుగా కూడా అవ్వాల్సిందేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది సుఖ దుఃఖాల ఆట. విజయంలో సుఖముంది, ఓటమిలో దుఃఖముంది. తండ్రి రాజ్యం ఇచ్చారు, దాన్ని రావణుడు లాగేసుకున్నాడు. తండ్రి నుండి మనకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు సమాప్తమైపోతాయి. శిరస్సు పైన జన్మ జన్మాంతరాల భారం ఉంది కదా, ఇది కూడా మీకు తెలుసు. మీరు చాలా దుఃఖితులుగా కూడా ఏమీ కారు. పిండిలో ఉప్పులా కొంత సుఖం కూడా ఉంది. దాన్ని కాకి ఎంగిల్తో సమానమైన సుఖం అంటారు. స్వర్గపు సద్గతి దాత ఒక్క బాబాయే. జగత్తుకి గురువు కూడా ఒక్క బాబాని. వానప్రస్థావస్థలో గురువుని ఆశ్రయిస్తారు. ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా గురువు ద్వారా ఉపదేశం ఇస్తారు. అతడు మరణిస్తే సద్గతిని పొందుతాడని భావిస్తారు. నిజానికి ఎవ్వరినీ గురువు అని అనడానికి వీలు లేదని బాబా అంటున్నారు. ఎవరైతే సద్గతిని ఇస్తారో వారే సద్గురువు. సద్గతి దాత ఒక శివబాబాని. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వాళ్ళు ఎవరు గురువులు కాదు. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరికైనా సద్గతి లభిస్తుందా? క్రీస్తు వచ్చాడు, అతడి వెనుక ఆ ధర్మానికి చెందిన వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. వారు కిందికి దిగాల్సి ఉంది. ఇంకా కిందికి దిగేకొచ్చారు కదా, మరి వారిని గురువులని ఎలా అంటారు అంటే సద్గురువు. అంటే మామూలుగా ప్రపంచంలో ఎలా బాబా చెప్పే విషయం ఏమంటే ఇక్కడ టైలరింగ్ నేర్పించే వాళ్ళు కూడా టైలర్ గురువు అవుతారు. అంటే అవన్నీ అల్పకాలికమైనటువంటి విషయాలను నేర్పించే వాళ్ళని కూడా గురువు అంటారు. కానీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్ని చెప్పడం కూడా జరుగుతుంది. అందరూ గురువులు కావచ్చు, కానీ సద్గురువు మాత్రం ఒక్క పరమాత్ముడే. పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. వారు అందరినీ తిరిగి తీసుకెళ్తారు, స్థాపన కూడా చేస్తారు. కేవలం అందరినీ తీసుకెళ్ళినట్లయితే అది ప్రళయం అయిపోతుంది. అది కూడా లేదు. మనం ఎంత భ్రమలో ఉన్నాము చూడు. వాస్తవికంగా ప్రళయం జరగదు. ఒకవైపు కన్స్ట్రక్షను, ఒకవైపు డిస్ట్రక్షను, రెండూ జరుగుతాయి. కానీ కన్స్ట్రక్షన్ జరిగే వాళ్ళకు డిస్ట్రక్షన్ గురించి తెలీదు,
వినాశం గురించి తెలీదు, వినాశం చేసే వాళ్లకు స్థాపన గురించి తెలీదు. ఇది డ్రామాలో నిశ్చితం. వండర్ఫుల్ డ్రామా. కానీ నిజానికి ప్రళయం ఏది ఉండదు. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని గాయనం చేయబడింది. యదా యదా హి ధర్మస్య అనే గాయనం ఉంది. భారతదేశంలోకే తండ్రి వస్తారు. స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు ఒక్క బాబానే. వారిని కూడా సర్వవ్యాపి అనేస్తారు. కొత్త ప్రపంచంలో మొత్తం విశ్వం పైన మన ఒక్కరి రాజ్యమే ఉంటుంది. మరి పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆ రాజ్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడైతే అస్సలు ఎప్పుడు ఏం దోచుకుంటారో కూడా తెలియదు. ఇక్కడైతే చిన్న చిన్న ముక్కల కోసం పరస్పరం ఎంతో పోట్లాడుకుంటారు. చిన్న చిన్న ముక్కలేంది, 1 ఇంచు 1 అడుగు కోసం కూడా కొట్లాడుకుంటారు, కోర్టుకు వెళ్తారు. మీకైతే ఎంతో సంతోషం ఉంది. సంతోషంలో గంతులేయాలి. ఏమంట? సంతోషంలో గంతులేయాలి. ఈరోజంతా ఎంత సంతోషంలో గంతులేస్తారు చూడండి, చూసుకోండి. కల్పకల్పము మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. మరి ఎంతటి సంతోషం ఉండాలి. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు, అయినా మర్చిపోతారు. బాబా యోగం తెగిపోతోంది అని అంటారు. యోగం అన్న పదమును తొలగించేయండి, అది శాస్త్రాల పదము అని బాబా అంటారు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి. బాబాని, నా తండ్రిని, జన్మ జన్మాంతరాల తండ్రిని, నిరాకార జ్యోతిస్వరూపుడైన పరమాత్ముని జ్ఞాపకం చేసుకోవడమే యోగం. భక్తి మార్గం యొక్క పదము యోగం. తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారం లభిస్తోంది. మీరు వారిని స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశమవుతాయి? రాజ్యం ఎలా లభిస్తుంది? స్మృతి చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా అనుభవిస్తారు. ఆ తెలివి కూడా లేదు. ఎంతో అవివేకులుగా అయిపోయారు. బాబా చెప్పే ప్రతి విషయాన్ని లోపలికి వేసుకోండి. ఎంతో అవివేకులుగా అయిపోయినారు. ఆ తెలివి కూడా లేదు. నన్ను స్మృతి చేసే తెలివి కూడా లేదు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని నేను కల్పకల్పము మీతో అంటాను. జీవిస్తూనే ఈ ప్రపంచం నుంచి మరణించండి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి మరియు మీరు విజయమాలలోని మణిపూసలుగా తిప్పబడతారు. ఇది ఎంత సహజమైన విషయం. ఉన్నతోన్నతుడైన శివబాబా మరియు బ్రహ్మ ఇరువురు ఉన్నతోన్నతమైన వారు పారలౌకిక తండ్రి అయితే వీరు అలౌకిక తండ్రి. శివబాబా, బ్రహ్మ బాబా ఎంతో సాధారణమైన టీచర్. ఆ టీచర్లు అయితే శిక్షలు ఇస్తారు, ఈ టీచర్ అయితే ముద్దు పెట్టుకుంటారు. మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చెయ్యండి. సతోప్రధానంగా అవ్వాలి. పతిత పావనుడు ఒక్క బాబానే, తానే గురువు కూడా, ఇంకే గురువులు ఉండరు. సద్గురువు బుద్ధుడు పూర్తిగా నిర్వాణం పొందాడు అని అంటారు. అలా వెళ్ళడానికి వీల్లేదు, ఒక్కరు కూడా వెళ్ళలేరు. డ్రామాలో 1 వే ట్రాఫిక్. ఒకసారి రావడం అంటూ జరిగితే మళ్ళీ అందరూ కలిసే వెళ్ళాలి. అందరికీ డ్రామాలో పాత్ర ఉంది. ఎంత విశాల బుద్ధి మరియు సంతోషం ఉండాలి. పైనుండి కింద వరకు మొత్తం జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. పైనుండి కింద వరకు అంటే సత్యుగం నుంచి సంగమయుగం వరకు. బ్రాహ్మణులే జ్ఞానం తీసుకుంటారు. శూద్రుల్లో, దేవతల్లో ఈ జ్ఞానం లేదు. ఇక అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు పొందలేరు. పదవి కూడా తగ్గుతుంది. స్కూల్లో కూడా చదువుకోకపోతే పదవి తగ్గుతుంది కదా. అలా 4 బాబా మరియు వారసత్వం అంతే. మనం మళ్ళీ మన రాజధానిలోకి వెళ్తున్నాం. ఈ పాత ప్రపంచం అంతం కానున్నది. ఇది సదా గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते तंड्री. थैंक यू बाबा. సారం, మన నుండి ఎవరు దోచుకోలేనటువంటి కొత్త విశ్వరాజ్యం మనకు లభిస్తోంది అనే సంతోషంలో గంతులేయాలి. విజయమాలలోని మణులుగా అయ్యేందుకు జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుంచి చనిపోవాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలను వినాశం చేసుకోవాలి. వరదానం, తమ శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభభావనలను పూర్తి చేసుకునే మహాదానిగా కండి.
శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభభావనలను పూర్ణం చేసే మహాదానిగా కండి. వివరణ: చివరిలో వచ్చే ఆత్మలు కొద్దిలోనే సంతుష్టులైపోతారు, ఎందుకంటే వారి పాత్రయే కొద్దిగా పొందే విధంగా ఉంటుంది. కావున ఎటువంటి ఆత్మలకు కూడా తమ భావన యొక్క ఫలం లభించాలి. ఎవరూ వంచితులుగా అవ్వకూడదు. ఇందుకోసం ఇప్పటి నుండే మీలో సర్వశక్తులను జమ చేసుకోండి. చూడండి, జూన్, జూలై, ఆగస్టు మాసానికి మధుబనం నుండి గుణాలు, శక్తులు వచ్చినాయి. సో శక్తులను జమ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ శక్తిశాలి మహాదాని స్థితిలో అప్పుడు ఏ ఆత్మనైనా మీ సహయోగం ద్వారా మహాదానాన్ని ఇచ్చే కర్తవ్యం యొక్క ఆధారంతో శుభభావన యొక్క స్విచ్ని ఆన్ చేయడంతోనే దృష్టి ద్వారా అతీతులుగా చేసేస్తారు. దృష్టి పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, మాటలు పనిచేస్తాయి. అంతిమంలో మాటల కంటే దృష్టి, మనస్సు. స్లోగన్: సదా ఈశ్వరీయ మర్యాదలపైన నడుస్తూ ఉంటే మర్యాద పురుషోత్తములుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణ: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా కండి. సేవ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు వీరు చాలా సమయం నుండి అంతర్ముఖత, ఆత్మికత అనే గుహలో ఉంటూ ఇప్పుడు సేవ కోసమై వచ్చారన్న అనుభవాన్ని ఇతరులు చేయాలి. తపస్వి రూపం కనిపించాలి. బేహద్ వైరాగ్యం యొక్క రేఖలు ముఖంలో కనిపించాలి. ఎంతగా అతి ఆత్మిక నశానో అంతగానే అతి దయ. ఇప్పుడు ఇటువంటి సర్వీస్ చేసే సమయం, లాస్ట్ అండ్ ఫైనల్ టైం వచ్చేసింది కదా, కాబట్టి ఈ సర్వీస్ అనేది జరగాల. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.